గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. బీజేపీ ప్రభుత్వం పట్ల సిపిఎం తన వైఖరిని మార్చుకుంది. నిరంకుశత్వ జాతీయవాద శక్తి అంటూ మోదీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడే సిపిఎం ఇప్పుడు తన రూట్ను మార్చుకుంది. మోదీ ప్రభుత్వంపై ఫ్యాసిస్టు ముద్ర వేసేందుకు నిరాకరించింది. వామపక్ష పార్టీలకు భిన్నంగా మోదీ ప్రభుత్వంపై సిపిఎం చేసిన ప్రకటన ప్రస్తుతం సంచలనంగా మారింది. తమిళనాడులోని మదురైలో ఏప్రిల్ 24వ తేదీన సిపిఎం పార్టీ సమావేశం జరగనుంది. ఇందులో చర్చించే అంశాలతో విశ్లేషణాత్మక రాజకీయ తీర్మానం ముసాయిదాను కేంద్ర కమిటీ రూపొందించింది. ఈ నోట్లో బీజేపీ ఆర్ఎస్ఎస్ పాలనను నయా ఫ్యాసిస్ట్ లక్షణాలను ప్రదర్శించే హిందుత్వ కార్పొరేట్ నిరంకుశ వ్యవస్థగా పేర్కొంది. మోదీ సర్కార్కు నయా ఫ్యాసిస్టు పోకడలు ఉన్నాయని పార్టీ ముసాయిదా తీర్మానంలో అంగీకరిస్తూనే ఫ్యాసిస్టు ప్రభుత్వమని మాత్రం అనకుండా సిపిఎం ఆగిపోయింది. బీజేపీ 10 ఏళ్ల నిరంతర పాలన తర్వాత బీజేపీ ఆర్ఎస్ఎస్ చేతుల్లో రాజకీయ అధికారం ఏకీకృతమైందని మాత్రమే చెబుతున్నామని, దీని ఫలితంగానే నియో ఫ్యాసిస్ట్ లక్షణాలు మాత్రమే కనిపిస్తున్నాయని ముసాయిదా నోట్లో వివరణ ఇచ్చింది సిపిఎం. అయితే తమిళనాడు రాష్ట్ర కమిటీ సిపిఎం కేంద్ర కమిటీతో విభేదించింది. మరోవైపు సిపిఎం ప్రకటనపై సిపిఐ కాంగ్రెస్ పార్టీలో ఆగ్రహం వ్యక్తం చేశాయి. మార్క్సిస్ట్ పార్టీ ఏళ్ల తరబడి బీజేపీతో సాగిస్తున్న రహస్య స్నేహం ఇప్పుడు బట్టబయలైందని కాంగ్రెస్ ఆరోపించింది. కేరళ ఎన్నికల వేళ బీజేపీతో సిపిఎం రహస్య ఒప్పందం కుదుర్చుకుందని మండిపడింది. సిపిఎం తన తీర్మానాన్ని సవరించుకోవాలని సిపిఐ కేరళ రాష్ట్ర కార్యదర్శి వినయ్ విశ్వన్ డిమాండ్ చేశారు. ఫ్యాసిస్టు భావజాలం, మతం, విశ్వాసాన్ని రాజకీయ లాభం కోసం ఎలా ఉపయోగించుకోవచ్చనేది చెబుతుందని, బీజేపీ ప్రభుత్వంలో వీటన్నింటినీ అమలు చేస్తుందని ఆరోపించారు. అయితే సిపిఎం ప్రకటనను బీజేపీ స్వాగతించింది. సిపిఎం ఆలస్యంగానైనా నిజాన్ని గ్రహించిందని ఆ పార్టీ నేతలు తెలిపారు. సిపిఎం ప్రకటనతో కాంగ్రెస్ కుట్రలు కనుమరుగవనున్నాయని వారు స్పష్టం చేశారు. మొత్తానికి సిపిఎం ప్రకటన ప్రస్తుతం దేశ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.